హాయ్ అండి, నేను మీ మాధురి. వెల్కమ్ టు యూట్యూబ్ విత్ మధు ఛానల్. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న వంట పచ్చిపులుసు. ఇది తెలంగాణ పల్లె ప్రజల ప్రత్యేకం. తెలంగాణలో ఏ శుభకార్యాలైనా పచ్చిపులుసుని ప్రథమ స్థానం అనేది ఇస్తూ ఉంటారు. అయితే ఈ పచ్చిపులుసుని నేను మీకు ఈరోజు ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో పరిచయం చేయబోతున్నాను. ఈ పచ్చిపులుసు మనం అన్నంతో తినొచ్చు. దీనికి కావాల్సినవి నానబెట్టుకున్న చింతపండు, సన్నని ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే వేయించి పెట్టుకున్న మినప్పొడి. మనకి చింతపండు అనేది ఒక అరగంట నానితే సరిపోతుందండి. ఒకవేళ మనకి అంతగా నానబెట్టుకోవడానికి సమయం లేదు అనుకున్నప్పుడు కాస్త గోరువెచ్చని నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ వేసుకుంటే ఇంకాస్త త్వరగా చింతపండు మెత్తపడుతుంది. ఆ మెత్తబడిన చింతపండుని మనం బాగా స్క్వీజ్ చేసుకుంటూ దాని రసాన్ని బయటకు తీసుకోవాలి. మనం ఏదైనా జల్లెడ లాంటిదాన్ని ఉపయోగించుకుంటే మనకి చింతపండులో ఉన్న సన్నని ఇసుక, ఇత్తులు అలాంటివి మనకి రసంలోకి రాకుండా మనకి స్వచ్ఛమైన చింతపండు రసం అనేది మనకి బౌల్లోకి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి పిప్పి లేకుండా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు మనం స్క్వీజ్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకు కావాల్సినంత చింతపండు పులుసుని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మన ఇంట్లో వాళ్ళు తినే పులుపుకి తగినట్టుగా మనం కావాల్సినంత నీటిని యాడ్ చేసుకొని పులుపు కన్సిస్టెన్సీని మనము ఈక్వల్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మన రుచికి సరిపడా చిటికెడు ఉప్పు, అదేవిధంగా ముందుగా మనం వేయించి పెట్టుకున్న మినప్పొడి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కేవలం చిక్కదనం కోసమే దీన్ని మనం కలుపుతున్నాము. మీకు ఇష్టం లేకపోతే దీన్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి పచ్చిపులుసు రుచిలో ఎలాంటి ఉద్వేగం కూడా ఉండదండి. ఇప్పుడు ఎట్లాంటి ఉండలు లేకుండా మనం విస్కర్ సహాయంతో కానీ ఏదైనా గడ్డ సహాయంతో కానీ మొత్తం పులుసులో కలిసిపోయేటట్టుగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చిక్కగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చూపించిన విధంగా సన్నని ఉల్లి తరుగు, అలాగే కాస్త బెల్లం అండి. బెల్లం అనేది ఆప్షనల్. ఎప్పుడైనా పులుపుకి మనం బెల్లం యాడ్ చేస్తే మనకి బ్యాలెన్స్ అవుతుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అదేవిధంగా బాగా వేయించుకున్న పోపులో మనం పోపు దినుసులు, కరివేపాకు, చీరుకున్న పచ్చిమిర్చి, కాస్త ఇంగువ వేసుకుంటాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపులుసు చిటికలో రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడి అన్నంతో కానీ కిచిడితో కానీ తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు ఇది నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.